హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ అండి. చూడండి, కలర్ఫుల్గా గ్రేవీగా కదండి, చాలా చూస్తుంటే తినాలనిపించే రుచిగా ఉంది కదండి. ఇప్పుడు వీడియోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి ఆయిల్ పోసి దాల్చిన చెక్క, లవంగ, యాలకులు వేసి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. తర్వాత 4 ఉల్లిపాయలండి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా ఇలా వేసుకోవాలి. ఇలా వేయించుకోవాలండి. అది వేగుతుంటేనే మనం ఫ్రెష్ అల్లాన్ని నూరి ఇలా 2 స్పూన్ల అల్లం వేసుకోవాలి. అల్లం వేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం కలిపినంత వరకు బాగా కలుపుకొని ఇలా కలిపితే మంచిగా కలిసి ఇది కూడా పచ్చివాసన పోతుందన్నమాట. తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకునే చికెన్ కూడా వేసుకొని మొత్తం ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని సన్నగా తరిగిన టమాటాలను కూడా ఇక్కడ నేను 3 తీసుకున్నాను అనమాట. తగినంత సాల్ట్ వేస్తే తొందరగా మగ్గిపోతుందండి. అది మగ్గిన తర్వాతకి 3 స్పూన్ల కారం, 1 స్పూను పసుపు వేసి మొత్తం ఇలా కలుపుకోవాలి. ఇది ఉడుకుతుండగానే మనం సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోవాలి. చూడండి, 1 చిన్న గ్లాసు నీళ్ళు పోసి మొత్తం కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇది ఉడికిన తర్వాతకి 2 స్పూన్ల ధనియాల పొడి, 1 స్పూను మసాలా వేసి కలుపుకోవాలి. చూడండి, చక్కగా ఉడికిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. చూడండి, మనం పైన కొత్తిమీర చల్లుకొని దించుకుంటే వేడి వేడి చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. చూడండి, గ్రేవీకి ఉంది, చాలా రుచిగా ఉందండి. ఎప్పుడు వండినా కూడా ఇదే టేస్ట్ వస్తుంది. నచ్చితే మీరు తప్పకుండా లైక్ చేయండి.